లేదు ఫారెస్ట్ ల్యాండ్ అన్అబ్జెక్షనబుల్ సెక్రటరీస్ మీ పరిధిలో ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని మీరు స్ట్రీమ్ లైన్ చేయడం, ఒక పాజిటివ్ గవర్నెన్స్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చే కొద్దికి డిస్ట్రిక్ట్ యూనిట్ అన్ని డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేట్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ. అక్కడి నుంచి మండల్ విలేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇది బిగిన్ చేసాం. బిగిన్ చేసిన తర్వాత మాకు ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే పెన్షన్స్ మనం ఏదైతే పేదల సేవలో పేరు పెట్టి మనం పోతున్నాం కాబట్టి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 81 ఉంది. ఈవెన్ విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, హైయెస్ట్ ట్రాక్షన్ వచ్చింది, రైట్ టైంలో జరిగిందని. ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి, దాని మీద బాగా ఇది వస్తూ ఉంది. డిఎస్సి కూడా ఎగ్జామ్స్ అవన్నీ కానీ పెట్టి చేస్తే అది కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అన్నా క్యాంటీన్ కూడా పాజిటివ్ ఉంది. ఇంకా దేర్ ఆర్ కరెక్షన్స్, ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉన్నాయి. ఇక్కడ మీరు అడిగిన దానికి ఏంటంటే కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి పర్సెప్షన్లో మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు ఏదో బిజీగా ఉండి అవును కాదు అని కూడా కొడతా ఉంటారు. బట్ పెన్షన్ ఏ టైంలో డిస్ట్రిబ్యూట్ చేశాడో మీ దగ్గర ఆధార్ అథెంటికేషన్ ఉంది. యూ కెన్ గో త్రూ దట్, దెన్ యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ. అలాంటి మీరు అనలైజ్ చేసుకుంటే మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది. పాయింట్ సార్, ఇప్పుడు మనకి 12% సరిగ్గా లేదన్నారు కదా, ఆ 12% పీపుల్ అడ్రస్ మన దగ్గర ఉంటుంది. రెండు కోయిన్సైడ్ అవన్నీ ఇస్తాం మీకు. మీరు అవన్నీ ఆల్ మీరు మంత్రులు కానీ, సెక్రటరీస్ కానీ, కలెక్టర్స్ కానీ ఇది కోరిలేట్ చేసి హౌ టు ఇంప్రూవ్ మీరు వర్కౌట్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే వీళ్ళు చెప్పింది కరెక్టా కాదనేది మనం టైంకి ఇచ్చినట్టు ఉందనుకోండి, వాడు కావాలని వ్యతిరేకం చెప్తే మనకు అది కూడా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అది కూడా ఇస్తున్నాం. ఆ డేటా కూడా మేము ఇస్తాం, మీకు నెంబర్లు ఇస్తాం, అవసరమైతే ఆ డేటా కూడా ఇస్తాం. ఆన్లైన్లో ఉంటుంది. ఎవరైతే యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం, పబ్లిక్ ఇవ్వం. ఎవరంటే వాళ్ళకి ఇస్తే లేని పని ఇదవుతుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఫిక్స్డ్. కలెక్టర్ ఆ జిల్లాలో ఇన్ఫర్మేషన్ కలెక్టర్ చూడొచ్చు, మంత్రి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అట్లా విల్ గివ్ ఇట్ యాక్సెస్ టు ఎవ్రీబడి. రిట్రెస్ కూడా చేసుకుంటారు. అదే మరి ప్రతి ఒక్కదానికి ఒక 10% ఆడిట్ కూడా చేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ మనం అన్ని అసెస్ చేస్తే మనం ఫీల్డ్ పోయినప్పుడు మీకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటి కనబడుతుంది. ఈ రెండు టాలీ అయితే యువర్ గవర్నెన్స్ ఈజ్ గుడ్. That is where you have to work it out. Touch points with technology and opinion gathering. మీరు ఫీల్డ్లో పోయినప్పుడు మిమ్మల్ని గురించి ఏం మాట్లాడుతున్నారు చెప్పకపోయినా వాళ్ళ రెస్పాన్స్లో మీకు అర్థమైపోతుంది. మాకు కానీ మీకు కానీ మేము పొలిటికల్ రెస్పాన్స్ మేము చూస్తాం, మీరు బ్యూరోక్రటిక్గా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్. మేము టాప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇప్పుడు ఇచ్చారో అవన్నీ వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ గవర్నమెంట్లో ఏ పాయింట్ మిమ్మల్ని హాంట్ చేసింది, ఏ పాయింట్ నెగిటివ్ వచ్చింది కూడా మీకు ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇస్తాం. నాట్ ఓన్లీ ఈ పాయింట్సే కాదు. ఓసారి మీరు బై మిస్టేక్ కానీ లేకపోతే ఓసారి మనం కాంప్లసెన్సీతో ఏదో ఒక ఇష్యూ జరిగిపోతుంది. దట్ డ్యామేజ్ విల్ హ్యాపెన్. అనకాపల్లిలో మీ దీంట్లో ఫార్మాలో ఒక యాక్సిడెంట్ కావచ్చు, విజయనగరంలో ఆ డ్రింకింగ్ వాటర్ వల్ల అక్సర్ వ్యాధి బ్రేక్ అవ్వడం కావచ్చు. ఇలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆల్ ఇష్యూస్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. అంటే మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్ట్ చేయాలని కాదు, దట్ విల్ బి రికార్డెడ్. దట్స్ ఆల్. యూ కెనాట్ చేంజ్. అది జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఒకవేళ జరిగినప్పుడు హౌ బెస్ట్ యూ కెన్ యాక్ట్ అనేది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఉదాహరణకు నేను 3 చెప్పాను ఇక్కడ. వన్ ఈజ్ డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ క్లౌడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మెచ్యూర్డ్. నౌ ఆల్గరిథమ్స్ మనం చేసేదాన్ని బట్టి ఎక్యురసీ పెరుగుతూ వస్తుంది. అది మెడ్టెక్ కావచ్చు, అగ్రిటెక్ కావచ్చు, ఏదైనా. మూడోది డేటా కలెక్షన్ రియల్ టైమ్ ఈజ్ పాసిబుల్. ఏదర్ సెటిలైట్ డేటా ఆర్ డ్రోన్ డేటా ఆర్ CCTV ఆర్ IoTs ఆర్ సెల్ ఫోన్, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి పెట్టినప్పుడు మీకు అక్యురసీ ఆఫ్ డేటా ఆర్ అక్యురసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, సాయంత్రం మాట్లాడతాం. వై యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్?
తాగేసి డ్రైవర్ వెళ్తున్నాడు, రెక్లెస్ డ్రైవింగ్ ఉంది, ఫోన్ చేతిలో పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు, స్పీడ్ ఎక్కువ పెడుతున్నాడు, అడిగేవాళ్ళు లేరని, ఇలాంటివన్నీ ముందుగానే సిమ్టమ్స్ కనపడొస్తాయి. అందుకే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో వాచ్ చేసి మనం ఆ డ్రైవర్ని ముందుగానే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు సీసీటీవీ కెమెరా కనపడింది, చూసాము, వీడు పోతున్నాడు, ఇంకో రేటుకి వచ్చి మళ్ళీ ట్రాక్ అవుతుంది, మళ్ళీ చూసాము, ఈజ్ గోయింగ్ ఫాస్ట్. కాబట్టి ఎట్లా వాడిని కంట్రోల్ చేయాలి? విత్ ఇన్ నో టైమ్ వీ మస్ట్ బి ఇన్ పొజిషన్ టు కంట్రోల్, ప్రివెంటివ్కి వెళ్ళాలి. వన్స్ అది జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ 60-70% తగ్గిపోతాయి. ఇలాంటి క్రైమ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు కలెక్టర్స్ ఉన్నారు, మీరున్నారు, మీరు పోయే లోపల క్రైమ్ అయిపోతా ఉంది, వాడు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు అక్కడ. కెన్ యూ సెండ్ ఏ డ్రోన్ సర్వలెన్స్? 5 minutes వెళ్తుంది నియరెస్ట్ పాయింట్ నుంచి. కనీసం అలాంటి భయం ఉంటే క్రైమ్ చేసేవాడు భయపడతాడు. We'll work all these things. Everything is available. How to apply is the leadership. మనం బెటర్ గవర్నెన్స్ లో బెటర్ రిజల్ట్స్ వచ్చారు మీరు చేయగలిగితే ఇది వస్తుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఏంటంటే ఆల్ డేటా ఈజ్ ఇన్ సైలోస్. ఈచ్ డిపార్ట్మెంట్ డేటా ఇంకో డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫేస్ కావాలంటే, ఇంటరాక్ట్ కావాలంటే వీలు కాని పరిస్థితి. గవర్నమెంట్ ఈజ్ వన్, సిటిజన్ ఈజ్ వన్. ఫంక్షనరీస్ ఆర్ మనీ or multiple. How to service that citizen at most efficiently? ప్రతి ఒక్క సిటిజన్ ఆధార్ అథెంటికేషన్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. అంతవరకు వచ్చింది. ఆ తర్వాత ఏంటి? అతను ఒక ఫ్యామిలీలో ఉంటాడు. ఆ ఫ్యామిలీ మనం లింక్ చేసామా? చేయలేదు. ఫ్యామిలీ లింక్ చేస్తే ఫ్యామిలీ యాజ్ యూనిట్ యూ కెన్ సర్వీస్ హిమ్. దెన్ అక్కడి నుంచి జిపిఎస్, జియో ట్యాగింగ్ చేస్తాం. జియో ట్యాగింగ్ చేస్తే ఇంక బోగస్ ఉండదు. రేపు టుమారో ఒక వరద వస్తే నేరుగా డ్రోన్ ప్రోగ్రామ్ పెట్టి ఫుడ్ పంపించాలంటే, మెడిసిన్ పంపించాలంటే డైరెక్ట్గా పంపించే పరిస్థితి వస్తుంది అతని ఇంటికి. దట్ ఈస్ వేర్ వీఆర్ లీడింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సైలో సిస్టమ్ పోవాలి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, జీరో పావర్టీ టార్గెట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తాం. అవన్నీ స్కిల్ సెన్సెస్ కూడా కంప్లీట్ చేస్తాం. అందుకే ఇది వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ వీ విల్ గో డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, యు నేమ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ అప్లై. అండ్ మనం అనుకున్న ప్రకారం ప్రివెంటివ్, క్యూరేటివ్ ఆర్ మానిటరింగ్ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు బిగినింగ్ లో మన వాళ్ళు చేసినప్పటికీ మనోహర్ గారు వీళ్ళతో మాట్లాడిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత ఒపీనియన్ మొదలుపెట్టాం. ఇమ్మీడియట్ గా డ్రాస్టిక్ గా మార్పు వచ్చింది. ఇప్పుడు మనం ప్రోయాక్టివ్ గా, ఇప్పుడు రెయిన్ పడుతుందంటే టార్పాలిన్ కూడా సప్లై చేయడం మొదలుపెట్టాం. అంటే ప్రివెంటివ్ కూడా వెళ్ళాం. మనం అంతా కూడా అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచించుకొని క్రైసిస్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. లాస్ట్ టైం కృష్ణాలో టార్పాలిన్ మనం ఇవ్వకపోయే కొందికి తరిచిందని చెప్పి బిగ్ ప్రాబ్లం ఆఫ్ ప్రొక్యూర్మెంట్, ఎంఎస్పీ ఇవ్వలేదని చెప్పి బాగా ఇష్యూ చేసే పరిస్థితి వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు కూడా అనలైజ్ చేయండి. ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ 2-3 hours a week to understand what is happening in the state, where we are committing mistakes or otherwise where there are lapses in the governance. సో ఇవి కూడా వర్కౌట్ చేసి మేము ఏంటంటే ఒక పక్కన ఇవి ఉన్నాయి, ఇంకొక పక్క మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఉన్నాయి, దాన్ని అమలు చేస్తూనే డెవలప్మెంట్ చేస్తూనే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా మెజర్ చేసుకుంటూ ముందుకెళ్దాం.